పరిస్థితి మీ దాకా చూసుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన మీకు మంచిగా అనిపించింది, ఆటో వాళ్ళకి కేసీఆర్ పరిపాలన మంచిగా అనిపించింది? దానివల్ల చూసుకుంటే స్వామి కేసీఆర్దే చాలా బాగుండే. రేవంత్ రెడ్డి వచ్చాక చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఎందుకంటే అంత ముందుకు ఏదో ఈ నడిపించుకునేది ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితము మీటర్ రేట్లు పెంచారు, కంటిన్యూకి అదే రేట్ ఉంటుంది. కానీ ప్రతి నెలకు వచ్చేసి 1వ తారీఖు రాగానే డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతూ ఉన్నారు, కానీ మాకు మాత్రం మెరగట్లేదు. అంతమందికి ఎట్లా ఉన్నది పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అని పెట్టేసి ఇంకా మొత్తం సత్యనాశనం చేసిండు. అందులో ఓలా ఊబరు బైక్లు తీసిరు, వాటి వల్ల చాలా ఎఫెక్ట్ పడ్డది. ప్లస్ లేడీస్కి ఫ్రీ బస్సులు పెట్టి ఇంకా ఇబ్బంది అవుతుంది. మేము చాలా దిక్కుల స్ట్రైక్ చేసినాం మా యూనియన్ల తరఫున. ఇట్లా పోయి ఎట్లా అని చెప్పి మేము అడిగితే ఆర్టీసీ మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసినాం. బస్ భవన్లో అంతమందికి సజ్జనార్ గారు ఉండే ఎండీగా, ఆయన కలిసినాం, లెటర్లు ఇచ్చినాం. వాళ్ళు మేము చేస్తాము మీకు హామీ ఇస్తున్నాం అని చెప్పి ఆ నుంచి వెళ్ళిపోయారు తప్ప మాకు ఎట్లాంటి యూజ్ఫుల్గా వాళ్ళు మెసేజ్ ఇవ్వలేదు. మళ్ళీ న్యాయం జరగాలంటే స్వామి ఒకటే, దాదాపు 1 లక్షకు పైగా ఆటోలు నడుస్తున్నాయి సిటీలో. అందరూ కలిసి డైరెక్ట్ సచివాలయం ముట్టడి చేయాలా, లేదంటే బస్ భవన్ అన్న మళ్ళీ ముట్టడి చేస్తే ఏదైనా ఒకటి అవుతుంది. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి కోరుకున్నది ఒకటే, వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు స్కీమ్లు తెస్తున్నారు, కానీ జస్ట్ ఏంటంటే ఓట్ల కోసం మాత్రమే తెస్తున్నారు. ఒక స్కీమ్ తెచ్చినామంటే అది లైఫ్ టైం ఉండాలి, మనిషికి బతికేటట్టు చూపెట్టాలి. కానీ అప్పటి మందమే ఏదో 3 పూటలా తిన్నామా, సైలెంట్గా ఉన్నామా, తెల్లారినాక మళ్ళీ భిక్షం ఎత్తుకునేటట్టు చేస్తున్నారు వాళ్ళు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పబ్లిక్ని పరిశాన్ చేస్తారు తప్ప లైఫ్ టైం ఒక స్టూడెంట్స్కి మంచి ఏదైనా స్కిల్స్ ఉన్న నైపుణ్యం ఉన్నటువంటి కోర్సులు పెట్టాలి. అట్లా చదువు అయిపోగానే మీ పరిస్థితి మీ దాకా చూసుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన మీకు మంచిగా అనిపించింది, ఆటో వాళ్ళకి కేసీఆర్ పరిపాలన మంచిగా అనిపించింది? దానివల్ల చూసుకుంటే స్వామి కేసీఆర్దే చాలా బాగుండే. ఆయన అంత ముందుకు ఈ ఫ్రీ ఆటోలు ఫ్రీ బస్సులు అనేది వాళ్ళు తేలే, కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తెచ్చింది. దాంతో తెచ్చినందుకు మాకు ప్రాబ్లం అవుతుంది. కానీ మేము అడిగితే ఆయన ఏమన్నాడంటే ఆటోకి ప్రతి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు. ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ అదే ఉదాహరణ తీసుకొని ఇక్కడ చెప్పిండు, సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు. నెలకు 1,000 రూపాయలు అంటే రోజు 30 రూపాయలు. ఆయన మా ఖర్చు కావా? రోజు 30 రూపాయలు. బయటికి వెళ్తే మనకే మినిమం 100-150 రూపాయలు ఖర్చు అయితే జేబు ఖర్చులే. ఇక వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది, మాకు అవసరమే లేదు. దానివల్ల ఇంకా ఒకటి బెటర్ ఏంటంటే అదే 12,000-15,000 పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ మాకు తీసిస్తే చాలా బెటర్. ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి మాకు. అంతేగాని మీకు ఏదో 12,000 ఇస్తాము, మీకు భిక్షం ఇస్తాము అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. వేస్ట్ స్వామి, ఇవన్నీ వేస్ట్. ప్రభుత్వము దీర్ఘకాలికంగా స్కీములు తెచ్చి పబ్లిక్కు మంచి చేయాలి తప్ప అప్పటికప్పుడు ఏదో ఎలక్షన్ అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు జీవితాలు చాలా ఖరాబ్ అవుతున్నాయి స్వామి.